నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో కవిరాజా త్రిపురనేని రామస్వామి 83వ వర్ధంతి ఘనంగా నిర్వహణ. హేతు సంఘం ఆధ్వర్యంలో కవిరాజా పార్కులో రామస్వామికి ఘన నివాళులు. పెదరావూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు. ఆంధ్రప్రదేశ్ హేతు సంఘం ఆధ్వర్యంలో కవిరాజా త్రిపురనేని రామస్వామి 83వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని కవిరాజా పార్కులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించారు. పరిశోధక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ సభా పరిచయం చేయగా భారత హేతువేద సంఘం అధ్యక్షులు నారి వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మూఢనమ్మకాలను బద్దలు కొట్టిన వ్యక్తి రామస్వామి అని పేర్కొన్నారు. 1920ల కాలంలోనే సమాజంలో మూఢనమ్మకాలు బలంగా ఉన్న సమయంలో సంస్కరణ కోసం ధైర్యంగా పోరాడిన మహానుభావుడు అన్నారు. దుర్భర పేదరికం నుంచి ఎదిగి సమాజ సంస్కరణకు జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. రామస్వామి భావనను ముందుకు తీసుకెళ్లినప్పుడే నిజమైన నివాళులని పేర్కొన్న ఆయన అమరావతిలో స్మృతివనం నిర్మించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. కవిరాజా మనవడు సాహితీవేత్త అట్లూరి అనిల్ వందన సమర్పణ చేయగా సంఘ సభ్యులు పాల్గొన్నారు. దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, లేకపోయినటువంటి మూఢనమ్మకాల మీద లేదా ఏదైనా సరే ఉన్నత కులాల వారు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఆ బ్రాహ్మణులు ఏది చెప్తేనే అది చేయాలి అనే భావం, దాన్ని బట్టే జీవితం అంతా కూడా ఉండదని చెప్పే భావం, అడుగు వేయాలన్నా అడుగు తీయాలన్నా కూడా తినకూడదు అనేది, నిద్ర పోకూడదు అనేది సమస్తం మనిషి యొక్క పుట్టగా లేకపోతే మరణం రెండో కూడా శాసించినది వేదం తెలిసిన రాముడికి తెలిసి చెప్తున్నటువంటి కాలంలో అది కాదు. వీళ్ళు వాళ్ళ కోసం ఈ సమాజాన్ని ఒక పక్కకు తీసుకెళ్తున్నారు. సమాజం యొక్క నడవడిక, సమాజం యొక్క జీవనం ఇది కాదు అని చెప్పడానికి ప్రయత్నించినటువంటి మహోన్నతులు. ఇవాళంటే పరిమితాలుగా మనం ఆలోచించగలిగిన శక్తి, వ్యక్తీకరించగలిగిన భావస్వేచ్ఛ ఈరోజు మనందరికీ ఉంది. నేను దేవుడు ఉన్నాయంటే నువ్వు దేవుడు ఎవరు చెప్పి ఎదురుగా మాట్లాడగలవు. కానీ ఆనాటి పరిస్థితుల్లో, ఆనాటి కాలంలో అలాంటి సంఘటనల్ని పురస్కరించుకొని మాట్లాడాలంటే మాట్లాడటమే కాకుండా దానికి ఒక ప్రక్రియకి నాంది పలికి ఇది సమాజం చెప్పడమే కాకుండా మేము కాపుగ్రామం తెలుసు. మాది యాక్చువల్గా మా గోత్రం ధాన్యాలకు మన యొక్క ప్రభావం వల్ల మేము భావితరాలకు పరిచయం చేయాలంటే వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం అమరావతిలో కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ దురదృష్టవశాత్తు అమరావతి పోలవరం అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆవకాయ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. కాబట్టి ఆవకాయ ఆంధ్రప్రదేశ్ని సాంఘిక సంస్కర్తలు త్రిపురనేని రామస్వామి గారి, కనుగోలు వీరేశ్వరి గారి ఆంధ్రప్రదేశ్గా భావితరాలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా గవర్నమెంట్ వైపు నుంచి ఒకవేళ సహకారం రాకపోయినప్పటికీ
ఇప్పటి నుంచే కృషి చేయడం మొదలుపెట్టమని చెప్పి రవీంద్రనాథ్ గారిని కోరుతున్నా. దీనికి స్టార్ట్ చేయండి. అందరూ మనమే సంతానం చేసుకుని మనమైనా అవసరమైతే ఒక కార్యక్రమం పొలం కొడుకుని అక్కడే పెడతాం. రాజా గారు కనుక మహారాజు వారికి విన్నవించి ఏమన్నా చెప్పించగలిగితే అంతకన్నా సంతోషించదగ్గ విషయం లేదు. అయినా అది జరగకపోయినా చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి ప్రజలుగా మనం ఆ బాధ్యతని ప్రధానంగా చేసుకున్నాం. సుబ్రహ్మణ్యం రామస్వామి గారి వర్ధంతి సందర్భంగా మరొకసారి వారికి మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న బాలాజీ వైన్స్ లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు సమాచారం. దుకాణం పైభాగంలోని కప్పును తొలగించి మద్యం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కౌంటర్లో ఉంచిన సుమారు 20,000 రూపాయల నగదుతో పాటు పలు మద్యం సీసాలను అపహరించారు. ఈ చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం జరిగింది. ఉదయం దుకాణం తెరిచిన సమయంలో చోరీ జరిగినట్లు గుర్తించిన నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని కొల్లూరు ఎన్టీఆర్ ప్రాంగణంలో కోడి పందాలు జరిగాయి. ఈ కోడి పందాల్లో మొదటి బహుమతి కొల్లూరు మండలం ఆవులవారిపాలెంకు చెందిన సనక ఉదయ్ భాస్కర్ కారును, చిలుమూరి లంకకు చెందిన జితేంద్ర బుల్లెట్ను, జగడిగుంటపాలెంకు చెందిన సురేష్ బుల్లెట్ను గెలుచుకున్నారు. గెలుపొందిన వారికి ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందజేసినట్లు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ తెలిపారు. పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్లు పాల్గొన్నారు. మొదటి రోజుగా గెలుపొందిన వ్యక్తి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడు ఒక చిన్న విరామం.